ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం సాగుతోంది. ఆంగ్ల నూతన సంవత్సరానికి తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మహాద్వారం మొదలుకొని తదితర ప్రాంతాల్లో వివిధ విదేశీ రకాల పుష్పాలతో భక్తులను కనువిందు చేసేలా అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ మేరకు టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల దాతల నుండి సేకరించిన పుష్పాలను సిబ్బంది ప్రత్యేకంగా అలంకరించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ చిల్లకూరు మండలం ఏలూరుకు చెందిన సైకత శిల్పి నవీన్ కుమార్ సరికొత్త ఆవిష్కరణ చేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న PSLV C-58 విజయవంతం కావాలని దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ ఆయన ఇస్రో రాకెట్ నమూనా 2024కు స్వాగతం పలుకుతూ సైకత శిల్పాన్ని రూపకల్పన చేశారు. ఇక కొత్త సంవత్సరంలో ఇస్రో చేపడుతున్న సరికొత్త రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలనే సందేశాన్ని పంపారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మెపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5వ తేదీ నుండి బాలింతలకు పంపిణీ చేయవలసిన సంపూర్ణ పోషణ కిట్స్ అందించాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలు సమ్మెలో ఉన్నంత మాత్రాన బాలింతలకు ఇబ్బంది కలిగితే సహించబోమని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే మాత్రం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి బాలింతలకు కిట్స్ పంపిణీ చేస్తామని బొత్స హెచ్చరించారు. తిరుపతి నగరంలో 2 ఏళ్ల కిందట రోబో డైనర్ పేరుతో హోటల్ను ప్రారంభించారు. 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆ హోటల్ యజమాని కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓ స్కీమ్ పెట్టారు. తన హోటల్లో బిర్యానీ తిని తామిచ్చే కూపన్ నింపాలని, వీటిని డిసెంబర్ 31న లక్కీ డ్రా తీస్తామని చెప్పారు. ఈ డ్రాలో విజేతగా నిలిచే వ్యక్తికి కారును బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాహుల్ అనే వ్యక్తి నిసాన్ మ్యాగ్నెట్ కారును సొంతం చేసుకున్నాడు. మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఎన్నికలకి వైసీపీ అధినేత జగన్ ఎలా వెళ్తారని విశాఖలో జనసేన నేతలు మండిపడ్డారు. కల్తీ మద్యం తాగి మనుషులు చనిపోతున్నా ఈ ప్రభుత్వంకి చీమ కుట్టినట్లు లేదన్నారు. మద్యం బాటిల్స్ పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఇక మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామని చెప్పిన నవరత్నం ఆ మాటే మరిచిపోయారని మహిళలు వాపోయారు. కనీసం ఇప్పుడైనా మద్యపాన నిషేధంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం నుంచి రాయల చెరువులో నిర్మిస్తున్న జగనన్న కాలనీ పనులకు ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాల వల్ల తమ గ్రామంలో దుమ్ము ధూళి ఎక్కువగా వస్తోందని తెలిపారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ వద్ద ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ ట్రాక్టర్ను అడ్డగించారు. సెలవు రోజైనా కూడా ఇసుక రవాణాకు పర్మిట్లను ఎలా ఇస్తారని పోలీసులను ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని విజయనగరం టీడీపీ ఇన్ఛార్జ్ పూసపాటి గజపతిరాజు స్పష్టం చేశారు. ద్వారపుడి గ్రామంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గజపతిరాజు, జనసేన ప్రధాన కార్యదర్శి యశస్విని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్.